అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ మహావిష్ణు దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. పాల్గొన మాసం కూడా మిగతా నెలల్లాగే చాలా పవిత్రమైన మాసం. ఈ నెలలో ఎంతోమంది దేవీ దేవతలు జన్మించారు. సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి, అట్లానే పాండవులు కూడా ఈ పాల్గొన మాసంలోనే జన్మించారు. అలాగే చంద్రుడు జన్మించిన నెల. ఇలా చెప్పుకుంటూ పోతే పాల్గొన మాసంలో ఎంతోమంది జన్మించారనమాట. మహాత్ములైనటువంటి శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతులు కూడా ఈ మాసంలోనే పుట్టారు. అర్జునుడి యొక్క జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి ఫల్గుణ అంటాం కదా అర్జునుడిని. పాల్గొన బహుళ అష్టమి నాడు ధర్మరాజు, పాల్గొన శుద్ధ త్రయోదశి నాడు భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇలా వీళ్ళందరూ కూడా జన్మించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. పాల్గొన మాసం శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయాలి. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసాలలో పాల్గొన మాసం కూడా ఒకటి. అలాగే ఈ ముక్కోటి దేవతలంతా కూడా ఇంత శక్తివంతమైన పాల్గొన మాసంలో ముక్కోటి దేవతలందరూ కూడా భూమి మీద తిరుగుతూ ఉంటారు. ప్రత్యేకించి ఈ పాల్గొన మాసంలో నరసింహస్వామి యొక్క ఆరాధన చాలా విశేషంగా చేయాలి. పాల్గొన మాసంలో గోవింద వ్రతాలు విరివిగా చేస్తూ ఉంటారు. విష్ణు పూజకి పయోవ్రతం చాలా విశేషమైనది. అంటే శుద్ధ పాడ్యం నాడు ప్రారంభించి 12 రోజుల పాటు చేస్తారనమాట. సమీపంలో ఉన్నటువంటి నదులలో స్నానం చేసి, సూర్యుడికి అర్ఘ్యమిచ్చి, విష్ణువును షోడశ ఉపచారాలతో పూజించి, పాలను నైవేద్యంగా పెడతారనమాట ఈ 12 రోజులు కూడా. అంటే పయస్సు అంటే పాలు. అలాగే ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి వాళ్ళకి విపరీతమైనటువంటి ధనయోగం, రాజయోగం కలుగుతుంది. ఎందుకంటే పాల్గొన మాసం తులసి ఆరాధన చెయ్యాలి. జీవితాంతము డబ్బు సమస్యలు లేకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సర్వసౌఖ్యాలు పొందుతారు. కోటి జన్మల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది తులసి పూజ. కాబట్టి ఒకవేళ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఏదైనా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకుంటాం కదా, అలాగా చిన్న తులసి మొక్కని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకుని పూజ అయిపోయాక అంతగా మీకు ఇంట్లో ఆనవాయితీ లేకపోతే మళ్ళీ ఏ గుళ్ళోనో అది ఇచ్చేసేయండి అనమాట. అలాగే లక్ష్మీదేవి ఈ నెల్లాళ్ళు పాటు భూమి మీదే సంచరిస్తూ ఉంటారట. అలాంటి వాళ్ళు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. లక్ష్మీదేవిని పూజిస్తే మనకి డబ్బు పరంగా వచ్చేటటువంటి అన్ని ఇబ్బందులు పోతాయి. తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ పాల్గొన మాసంలో ఇంటికి తమలపాకుల మాల కట్టాలి అని చెప్తూ ఉంటారు. అంటే ఇంటి గుమ్మానికి 11 తమలపాకులు ఒక ఎర్ర దారానికి కట్టి దాన్ని తోరణంలా కట్టుకోవాలన్నమాట. అప్పుడు నెగెటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి కానీ, లక్ష్మీదేవి యొక్క విగ్రహానికి కానీ పూజ గదిలో ఎలాగో మనం పూజ చేస్తూ ఉంటాం కదా, అలా పూజ చేస్తున్నప్పుడు ఆవిడ దగ్గర ఒక తమలపాకు పెట్టి దాని మీద 2 ఎండు ఖర్జూరం పెట్టండి. అర్థమైందా? అట్లాగనే మన ఇంట్లో ఎట్లాగో దీపారాధన చేస్తాం ప్రతిరోజు కూడా. అది ఆవు నేతి దీపారాధన అయితే చాలా మంచిది. ఎలాగో 2 దీపాలు వెలిగిస్తాం ఖచ్చితంగా. అంటే ఒక దీపం మానేసి 2 దీపాలు. అంటే ఈ దీపారాధన కుందీలోను, ఆ దీపారాధన కుందీలోను 2 ఒత్తులు, లేకపోతే 3 ఒత్తుల చొప్పున వేసి చక్కగా దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆవు నేతి దీపారాధన. ఒకవేళ ఆవు నెయ్యి గనక మీకు కష్టంగా ఉంది అంటే నువ్వుల నూనె. అంతేగాని బయట కొన్న ఆవు నేతిని మాత్రం వాడకండి. అది ఎప్పుడైనా సరే అది చాలా కల్తీగానే ఉంటుంది బయట కొన్నది ఏదైనా సరే. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ నూనె ఆడేటటువంటి ఆ చెక్క గానుగ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వీలైనంత వరకు మీకు శక్తిని అనుసరించి ఒకవేళ ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 3 ఒత్తులు కాకుండా ఒకటే దీపారాధన చేయాలి అనుకుంటే అది 5 ఒత్తుల దీపారాధన చేస్తే అఖండమైనటువంటి లక్ష్మీ యోగం కలుగుతుంది. అంటే ఏం లేదు, నెగెటివ్ ఎనర్జీ తొందరగా పోతుంది. పుత్ర గణపతి వ్రతం తీసుకునే ఉంటారు కదా, అలాగే ఆ ఏకాదశి కూడా చాలా విశేషమైనటువంటి రోజు. నరసింహస్వామిని పూజించాలి ఆ రోజు ఏకాదశి నాడు. అలాగా ఆ మర్నాడు వచ్చే ద్వాదశిని నృసింహ ద్వాదశి అని కూడా అంటారు. అమలక ఏకాదశి, అమృత ఏకాదశి ఇలాంటి చోట
మహావిష్ణువుని పూజించడమే కాదు, మధురైలో మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం జరిగినటువంటి రోజు కూడా అదే. అందుకని చెప్పి పాల్గొన మాసంలో ఇంకా ముఖ్యమైనది ఏంటంటే హోలీ పండుగ. అంటే హోలికా పూర్ణిమ అంటాం కదా! వసంతోత్సవం. కామదహనం అన్న పేరుతో ప్రఖ్యాతి చెందినటువంటి హోలికా పూర్ణిమ చాలా విశేషమైనటువంటి రోజు. అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు పోతాయి. దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఈ పాల్గుణ మాసంలో వీలైనన్ని ఎక్కువ సార్లు శ్రీ లక్ష్మీదేవి యొక్క బీజ మంత్రాన్ని జపించండి. శ్రీం, శ్రీం, శ్రీం అని ఏకాక్షర మంత్రం జపించినా సరే, లేకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అంటూ 21 సార్లు మీరు జపించవలసి ఉంటుంది ప్రతిరోజు కూడా. అంతకంటే ఎక్కువ జపిస్తే ఇంకా ఎక్కువ లాభం. అలాగే చీపురుని ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కోం కదా! కానీ అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే చీపురుని పాల్గొన మాసంలో ఒక కొత్త చీపురుని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే చీపురు లక్ష్మీ స్వరూపం కదా! అలాగే గోమాత విగ్రహాన్ని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోవచ్చు. గోమాతలో సకల దేవీ దేవతలు ఉంటారు అని చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పటిదాకా ఎవరింట్లో అయినా సరే లేకపోతే ఇప్పుడైనా తెచ్చుకోవచ్చు. అంటే పాల్గొన మాసంలో తెచ్చుకోవచ్చు అని. సరే మనం ఎప్పుడో చెప్పుకున్నట్లుగానే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిల్లో రాళ్ళ ఉప్పు ఒకటి. మనకొచ్చినటువంటి ఈ పాల్గొన మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే స్నానం చేసే నీళ్ళల్లో గనక రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మన ఒంటికి ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి రాళ్ళ ఉప్పుని ఆ ఉప్పును ప్రధాన ద్వారం దగ్గర పెడితే అంటే ఇంచుమించుగా ఈశాన్య మూల గనక పెట్టుకోవడంతే ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుంది. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు పోతాయి. ఇంటికి డబ్బు అవసరానికి అందడం మొదలుపెడుతుంది. డబ్బుకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి నెగెటివ్ బయటికి పోతుందనమాట. ఈ పాల్గొన మాసంలో వచ్చే ప్రతి శనివారం కూడా విష్ణువుకి చాలా ప్రీతికరం పాల్గొన మాసం అంటే. అందుకని చెప్పి అది విష్ణువుకి చేసిన, నరసింహస్వామికి చేసిన, వెంకటేశ్వర స్వామికి చేసిన పిండి దీపారాధన చేయండి. ఇష్టమైనటువంటి దీపాలలో పిండి దీపం చాలా ఇష్టం. ఎవరైతే పిండి దీపారాధన చేస్తారో వాళ్ళకి ఆర్థిక కష్టాల నుంచి విముక్తి చాలా త్వరగా వస్తుంది. కాబట్టి పాల్గొన మాసంలో వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది ఈ పిండి దీపారాధన చేయడం వల్ల. ఇంటి గడప ఎప్పుడు కూడా మంగళకరంగా ఉండేలా చూసుకోండి. గడపకి పసుపు రాయడం, చందనము, కుంకుమ బొట్లు పెట్టడం, అలాగే మామిడి ఆకుల తోరణం కట్టడం, ఇందాక చెప్పుకున్నట్లుగానే తమలపాకుల యొక్క తోరణం కట్టడం, అది ప్రతి శుక్రవారం నాడు చేస్తే చాలా 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 లక్ష్మీప్రద. శుక్రవారం సాయంకాలం అయ్యేసరికి ఆ ఇంటి ముందర 2 దీపాలు పెట్టడం కూడా లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టుగా సూచిక అనమాట. అందుచేత ఎప్పుడూ కూడా ఇంటి గడప, ఇంటి గుమ్మం, ప్రధాన ద్వారం లక్ష్మీప్రదంగా ఉండేలా చూసుకోండి. ధూపం ఒకటి వేయండి. ప్రతి శుక్రవారము, ఏకాదశి, ద్వాదశి ఇలాంటి కొన్ని ముఖ్యమైన రోజులలో ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. ప్రతిరోజు వద్దు. కేవలం అంటే కేవలం ముఖ్యమైన రోజుల్లో అది కూడా సాయంకాలం వేస్తే ఇంకా చాలా మంచిది. కాబట్టి యాలకులు ఒకటి లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు ఒక తమలపాకు పెట్టి 2 ఎండు ఖర్జూరాలు పెట్టుకోమన్నాను కదా! అలాగే 5 యాలకులు కూడా పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా వచ్చి తీరుతుందనమాట. పాల్గొన మాసంలో నరసింహ ఆరాధన చాలా ముఖ్యం కాబట్టి నరసింహస్వామిని ఎక్కువగా తలుచుకోండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సరతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అని ఈ నృసింహ మంత్రాన్ని గనక స్మరించుకుంటే ఆ నరసింహస్వామి అంతర్గత బహిర్గత శత్రు నాశనం చేయడమే కాకుండా ఖచ్చితంగా ఈ నృసింహ మంత్రం గనక జపించుకుంటే స్మరణ మాత్రం చేత అపమృత్యువును దూరం చేసేవాడు. మృత్యువుకే మృత్యు అయినటువంటి వాడు నారసింహుడు మాత్రమే. కాబట్టి అటువంటి మహాస్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.